హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎంప్లాయీస్ న్యూస్. ఈరోజు మీకు ధని యాప్ గురించి పూర్తి సమాచారం మీకు అందిస్తాను. ఈ ధని యాప్ అనేది మనకి ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మొత్తం చూద్దాం. మీరు ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఈకేవైసీ అడుగుతుందండి. ఈకేవైసీ మనం పూర్తి చేసిన తర్వాత మన ఆధార్ నెంబరు, నెక్స్ట్ మొబైల్ నెంబరు, మన మెయిల్ ఐడి, అని క్లిక్ చేసిన తర్వాత మనకి కేవైసీ డేటా అయితే మాత్రం సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. అవి సబ్మిట్ చేసిన తర్వాత మనకి పర్మనెంట్ మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ అనేది వస్తుందండి. ఈ ఓటీపీ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఒక లాగిన్ అనేది మన స్క్రీన్ అనేది కనపడుతుంది, ధని యాప్ అని. దానిలో మనకి మన యొక్క సిబిల్ స్కోర్ బట్టి మనకి డైలీ లిమిట్ అనేది వస్తుందండి. ఉదాహరణకి మనకి ఒక 1 lakh లిమిట్ వచ్చిందనుకోండి. 1 lakh లిమిట్లో మనకి డైలీ లిమిట్ అని మనకు వస్తుందండి. డైలీ లిమిట్ అంటే మనకి 10,000 అండి. అంటే 1 lakh 10% 10,000 అనమాట. మనకి ఈ 10,000 అనేది డైలీ లిమిట్. మనం ఏం చేయాలంటే మనకి ఏదన్నా లోన్ కావాలంటే కనుక ఈఎంఐ ద్వారా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే డైలీ లిమిట్ 10,000 మనం ఒక లోన్ కింద కన్వర్ట్ చేసుకుంటే కనుక మనకి 3 ఈఎంఐస్ కింద సమాన 3 ఈఎంఐస్ అంటే డివైడెడ్ చేసుకుంటే సపోజ్ 10,000 కదా, 10,000 డివైడెడ్ బై 3 ఈఎంఐస్. ఈఎంఐ వచ్చి మంత్లీ అంటే ఎంత అవుతుంది మనకి? 10,000 డివైడ్ అంటే మనకి ఎంత అవుతుంది చెప్పండి? 3,333. ఓకే, 3,333 అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్. అంటే అనేది మనకి 3 ఈఎంఐల కింద మన డైలీ లిమిట్ని మనం 3 ఈఎంఐ కింద క్యాలిక్యులేట్ చేస్తే 3,333 మనకి 3,333 అనేది వస్తుందండి. ఇప్పుడు మనం లోన్ కన్వర్ట్ చేసాం. చేయగానే మనకి ఫస్ట్ ఈఎంఐని ఎప్పుడు కట్టాలనేది చాలామంది డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఈఎంఐ ఏంటంటే మనం యాప్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసి మనం సబ్స్క్రైబ్ చేస్తామో ఆ రోజే మనకి బిల్ డేట్ వస్తుందండి. ఆ డేటే మనకి బిల్ సైకిల్ అనేది ఆ రోజు వస్తుంది అనమాట. అంటే ఉదాహరణకి మనం 5th మనం యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసామనుకోండి, మనకి ఎవ్రీ మంత్ అనేది 5th అనేది మనకి ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది కన్వర్ట్ అవుతుంది. ఈ బిల్ సైకిల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ ఈఎంఐ 3 ఇన్స్టాల్మెంట్ పెట్టారు కదా, 1, 2, 3, 3,333, 3,333, 3,333.
మనకి 3330 రూపీస్ అనేది మనకి ఫస్ట్ ఈఎంఐ ఎప్పుడు కట్టాలంటే, ఈరోజు మనం ఈఎంఐ కన్వర్ట్ చేస్తే మనం టుమారో అంటే రేపు 5ను మనం కన్వర్ట్ చేస్తే 6న ఫస్ట్ ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ రెండో ఈఎంఐ ఎప్పుడంటే మన 6th సపోజ్ ఇది 6th జనవరి అంటే మన 6th ఫిబ్రవరిని సెకండ్ ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. అలాగే 6th మార్చ్ థర్డ్ ఈఎంఐ పే చేయాల్సి ఉంటుందండి. మనకి డ్యూ అనేది ఎప్పటికప్పుడు మనకి యాప్లో డ్యూ ఎంత ఉందో చూపడుతుందండి. ఆ అమౌంట్ ప్రకారం డ్యూ ప్రకారం మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. అలాగే మనం లోన్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, సబ్స్క్రైబ్ చేసుకున్నాం. మనకి సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది మనకున్న కార్డ్ లిమిట్ పెడితే ఉంటుందండి. ఉదాహరణకు చెప్తున్నాను, మనకు వచ్చిన లోన్ లిమిట్ బట్టి మన సబ్స్క్రిప్షన్ అమౌంట్ అయితే ఉంటుందండి. ఇది సబ్స్క్రిప్షన్, ఇది లోన్ అమౌంట్ అనుకోండి. మన సబ్స్క్రిప్షన్ ఎంత పడుతుందో చూద్దాం. సపోజ్ లోన్ అమౌంట్ మీకు 2500 వచ్చింది అనుకోండి, సబ్స్క్రిప్షన్ అమౌంట్ వచ్చి 125 రూపీస్. ఓకే, 5000 రూపీస్ మీకు లోను మనకి అమౌంట్ వచ్చింది అనుకోండి, అవైలబుల్ మీకు లిమిట్ మనకి 200 అనేది సబ్స్క్రిప్షన్ అమౌంట్ అండి. అలాగే 10,000 వచ్చింది అనుకోండి, 300 అనేది మనకి సబ్స్క్రిప్షన్ అమౌంట్. ఓకే, తర్వాత 25,000 వచ్చింది అనుకోండి, దీనికి 500 మనకి అమౌంట్ సబ్స్క్రిప్షన్ ఫీజ్ అండి. 50,000 వచ్చింది అనుకోండి, దీనికి 900 సబ్స్క్రిప్షన్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఫైనల్లీ 1 lakh రూపీస్ వచ్చింది అనుకోండి, దీనికి 1500 మనం పే చేయాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది మనం ఎవ్రీ మంత్ పే చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ 2500 తీసుకున్న వాళ్ళకి 125 రూపీస్, 5000 తీసుకున్న వాళ్ళకి 200, 10,000 తీసుకున్న వాళ్ళకి 300, 25,000 తీసుకున్న వాళ్ళకి 900, 1 lakh తీసుకున్న వాళ్ళకి 1500 అనేది మంత్లీ ఎవ్రీ మంత్ మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. మనం వేరే క్రెడిట్ కార్డులాగా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులాగా ఇయర్లీ ఛార్జెస్ అలాంటివి ఉండవండి. ఈ కార్డు ప్రత్యేకత ఏంటంటే ప్రతి మంత్ మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆ సబ్స్క్రైబ్ అమౌంట్ అనేది ప్రతి నెల మనం పే చేయాల్సి ఉంటుందండి. చాలామంది తెలియదండి, నేను చెప్తున్నాను. సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది మనకి ఎవ్రీ మంత్ పే చేయాలండి. ఎవ్రీ మంత్ అనేది మనం ప్రతి నెల ఏ రోజు అయితే మనం బిల్ సైకిల్ మనం యాప్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుంటామో, సపోజ్ మనం 5th అన్నాం కదా, ఎవ్రీ మంత్ 5th మన సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎవ్రీ మంత్ మనం ఒక లిమిట్ ఉంది కదా, ఈ లిమిట్ ప్రకారం మనకి ఎంతైతే ఉందో ఆ లిమిట్ ప్రకారం 2500 కట్టే వాళ్ళకి 125, 5000 డే లిమిట్ ఉన్న వాళ్ళకి 200, 10,000 లిమిట్ డైలీ లిమిట్ ఉన్న వాళ్ళకి 300, 25,000 ఉన్న వాళ్ళకి 500, 50,000 ఉన్న వాళ్ళకి 900, 1 lakh ఉన్న వాళ్ళకి 1500 మాత్రం పే చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ మంత్లీ ఛార్జెస్ కట్టాల్సింది. సపోజ్ కొంతమంది ఈఎంఐ కన్వర్ట్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో ఒక్కోసారి అవైలబుల్గా ఉండకపోవచ్చు.
ఆ టైంకి అకౌంట్లో అమౌంట్ ఉండకపోవచ్చు. అందువల్ల ఏమవుతుందంటే మనకి ఈసీఎస్ ఛార్జెస్ అని బ్యాంక్ ఛార్జెస్ మన పెనాల్టీగా పడతాయండి. చాలామంది అడుగుతూ ఉంటున్నారు, ఈసీఎస్ అంటే ఏంటండి, ఎందుకు మాకు కట్ అవుతుంది, 295 రూపీస్ మాకు కట్ అవుతుంది, మా అకౌంట్లో ఎస్ఎంఎస్ వస్తుంది, కట్ అయిపోతుంది, డెబిట్ అవుతుంది అంటున్నారు. ఈసీఎస్ అంటే ఏంటంటే మనకి అమౌంట్ ఎవ్రీ మంత్ కట్ అవుతుంది కదండి, ఆ అమౌంట్ అనేది బ్యాలెన్స్ బ్యాంక్లో ఇప్పుడు ఉంచుకోవాలండి. బ్యాలెన్స్ అనేది బ్యాంక్లో ఉంచుకోవాలండి. ఆ అమౌంట్ అనేది బ్యాంక్లో ఉంచుకునేటలా కనుక మనకి ఈసీఎస్ ఛార్జెస్ అని గవర్నమెంట్ బ్యాంక్స్ అంటే ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఎక్సెట్రా వీటికైతే మట్టుకి 295 రూపీస్ మాత్రం ఛార్జెస్ పడుతుందండి. అది బ్యాంక్కి వెళ్తాయి. ధనీ యాప్ వాళ్ళకి ఏం రాదు, ధనీ యాప్ వాళ్ళకి ఏమేమి వర్తించదు. ఆ అమౌంట్ అనేది మనకు ఒకవేళ మనకి అమౌంట్ యాక్టివ్ లేనప్పుడు హోల్డ్లో పెడతారు కదా, మనం ఎప్పుడైతే అమౌంట్ వేసామో అప్పుడు వాళ్ళు అమౌంట్ నుంచి కట్ చేసుకుంటారండి. అదే కార్పొరేట్ బ్యాంక్స్ అయితే కనుక కార్పొరేట్ బ్యాంక్స్ అయితే కనుక మనకి యాక్సిస్ బ్యాంక్, నెక్స్ట్ ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఈ కార్పొరేట్ బ్యాంకులకి అయితే మట్టుకి 595 రూపీస్ మాత్రం కట్ అవుతుందండి ఈసీఎస్ ఛార్జెస్ అంతా పెనాల్టీ. అందుకని మన ఫ్రెండ్స్ ఎప్పటికంటే మీకు ఈఎంఐ ఎప్పుడు అనేది మనకి డిస్ప్లేలో కనబడుతుంది, యాప్లో ఓపెన్ చేయగానే టోటల్ డేట్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఆ డ్యూ డేట్ ప్రకారం మన అమౌంట్ అనేది పే చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. మనము ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు ఈసీఎస్ మ్యాండేట్ అనేది మనం చాలామంది చేస్తారు. ఈసీఎస్ మ్యాండేట్ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా బిల్ అనేది మనకి కట్ అయిపోతుందండి. అలా చేయని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఆ డ్యూ అమౌంట్ అనేది మనం అకౌంట్ నుండి పే చేసుకోవచ్చండి ఆ డేట్కి. ఇప్పుడు మనం అకౌంట్ నుంచి పే చేసుకున్న తర్వాత మనం ఒకవేళ ఎవరైతే ఆ లిమిట్ అమౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ అకౌంట్లో ఉంచుకోకపోతే వాళ్ళకి మాత్రం ఈసీఎస్ ఛార్జెస్ అనేది కంపల్సరీ పడతాయండి. తర్వాత మనం మేము ఇలా కట్టాలని, ఎందువల్ల ఇలా అవుతుంది, ఎందువల్ల కట్టమని బాధపడితే ఉపయోగం లేదండి. ఈసీఎస్ ఛార్జెస్ అనేది మనకి కంట్రోల్ ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు అకౌంట్లో అమౌంట్ అనేది ఆ టైంకి బ్యాలెన్స్ అనేది ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం అకౌంట్ డౌన్లోడ్ చేస్తారు యాప్, చేసిన తర్వాత మనకు వద్దనుకోండి, మనకి ఇష్టం లేదు, ఇష్టం లేనప్పుడు మీకు ఒకలా నాకు వద్దు ఈ యాప్ చూసాను కానీ నాకు ఏదో నేను మామూలుగా ఎలా ఉందో చూద్దామని నేను ప్లాన్ చూశాను, ఒకసారి ఓపెన్ చేశాను, తర్వాత డీయాక్టివేట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మీరు ఎటువంటి ఈఎంఐ కన్వర్ట్ చేయకూడదు, ఎటువంటి ప్లాన్స్ ఇన్స్టాల్ చేయకూడదు. ఎందుకంటే దీంట్లో ధనీ ఫ్రీడమ్ కార్డు, ధనీ క్రెడిట్ లైన్, ధనీ క్రెడిట్ కార్డు, ధనీ ఫార్మసీ అని చాలా ఉన్నాయండి ఫీచర్స్. ఆ ఫీచర్స్ అనేది మీరు యాక్టివేట్ చేయకూడదు. ఆ యాక్టివేట్ చేయనంత వరకు మనకి ఏ ప్రాబ్లం లేదండి. ఒకవేళ యాక్టివేట్ చేస్తే మాత్రం ఆ యొక్క ఛార్జెస్ మీకు పడుతూ ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీకు ఎప్పటికప్పుడు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చేయండి, నేను ఎప్పుడు రిప్లై ఇస్తాను. నెక్స్ట్, మీరు లోన్ అనేది తీసుకున్నారు,
3 EMIs పే చేశారు. ఇప్పుడు మీకు ఇష్టం లేదు, నేను కట్టేస్తాను, నాకు ఇంక వద్దు, నేను నెలలా కట్టలేకపోతున్నాను, సబ్స్క్రిప్షన్ అమౌంట్ నేను చేయలేకపోతున్నాను అంటే కనుక మీరు 3 EMIs కట్టేసిన తర్వాత ఆ లోన్ అనేది మనకు 3 EMIs కట్టేసిన తర్వాత పే చేసిన తర్వాత మీరు యాప్లో సెట్టింగ్స్ యాప్లోకి వెళ్ళి మీరు దాంట్లో క్యాన్సిల్ ప్లాన్ ఉంటుంది. క్యాన్సిల్ ప్లాన్ క్లిక్ చేయగానే మీకు కార్డ్ అనేది అన్యాక్టివేట్ అయిపోద్ది. మీరు తర్వాత యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు యాప్ వాడిన తర్వాత మళ్ళీ మీకు ఎవ్రీ మంత్ అనేది సబ్స్క్రిప్షన్ అమౌంట్ అని పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ అనేది మీకు చెప్పాం కదా, ఆ విధంగా 2500కి 125, 5000కి 200, 10,000కి 300, 25,000కి 500, 50,000కి 900, 1 lakhకి 15,000 అని పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇన్స్టాల్మెంట్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ మాత్రం ప్రతి నెల పే చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ప్రతి నెల సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఎంత ఉందో అంత పే చేయాలి. లోన్ సైకిల్ మట్టుకు ఎప్పటికప్పుడు ఒక లోన్ అయిన తర్వాత మనం ఎక్కువ మనం డైలీ లిమిట్ ఉంది కదా అని పెర్ మంత్ 1 లేదా 2 మనం వాడచ్చు. అంతకని ఎక్కువ వాడితే ఏమవుతుందంటే మనకి ప్లాన్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. అందువల్ల ఎక్కువగా మీరు లోన్స్ అనేది ఎక్కువగా 1 మంత్లో 1 లేదా 2 టైమ్స్ మాత్రమే వాడండి ఫ్రెండ్స్, ఎక్కువ వాడకండి. ఆ విధంగా చేయడం వల్ల మీకు ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ రేపు పొద్దున్న. అందువల్ల నెక్స్ట్ మీరు ధని కాల్ సెంటర్కి మీరు ఏమైనా కాల్ చేయాలంటే కనుక మీకు యాప్లో కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. కాంటాక్ట్ అస్ అని దాంట్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు మన టోల్ ఫ్రీ నెంబరు. ఆ విధంగా ఆ టోల్ ఫ్రీ నెంబరు మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో ఫేక్ అకౌంట్స్, ఫేక్ ఫోన్ నెంబర్స్, ధని యాప్ అని పెడుతున్నారండి ఫ్రెండ్స్. అలాగే నేను మోసపోయాను ఫస్ట్. ఆ విధంగా నేను చూసుకుని వేరే నెంబర్ చేయడం వల్ల నాకు కొంచెం అమౌంట్ అనేది వాళ్ళు సైబర్ చేయడం జరిగింది. అమౌంట్ అనేది 2,500 అనేది నా అకౌంట్ నుండి వాళ్ళు కస్టమర్ కేర్ మేమే అని చెప్పేసి ఓటీపీ అడిగారు. ఓటీపీ చెప్పండి, మీ యాక్టివేట్ చేస్తున్నాం ప్లాన్ స్టార్టింగ్, అందువల్ల ఓటీపీ చెప్పండి అని చెప్పేసి అన్నారు. నేను కొంచెం కన్ఫ్యూజ్లో పడి వాళ్ళే కస్టమర్ కేర్ అనుకుని నేను నమ్మేసి చేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. అలాగే చాలామంది ఇబ్బంది పడకుండా చెప్తున్నాను ఫ్రెండ్స్. కాంటాక్ట్ అస్లో టోల్ ఫ్రీ నెంబర్ అని ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ మాత్రమే ఫోన్ చేయాలి. వేరే వాళ్ళు ఎవరైనా చేసి వేరే సైబర్ క్రైమ్ వాళ్ళు చేస్తారు సైబర్ మోసం చేయడానికి, వాళ్ళు మోసపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఆల్రెడీ అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా లోన్ అనేది తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత కొంతమంది అడుగుతున్నారు, మాకు ఈఎంఐ ఎప్పుడు కట్టాలి, ఏంటి బిల్ సైకిల్ ఏంటి అని అంటున్నారు. మీరు ప్లాన్ అంటే కార్డ్ యాక్టివేషన్ ఎప్పుడు ఏ రోజు అయిందో ఆ రోజే మీరు సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. 5th అనుకోండి, 5thని పే చేయాలి ఎవ్రీ మంత్. నెక్స్ట్ మన డ్యూ డేట్ ఈఎంఐలు 3 EMI అయిపోయినాయి. మళ్ళీ మీరు తీసుకోవాలంటే కనుక మళ్ళీ మీరు లోను క్రియేట్ చేసుకోవచ్చు. దానికి మళ్ళీ ఏ డేట్ని అయితే తీసుకున్నారో
ఆ డేటే మ్యాండేటరీ అవుతుంది. అందువల్ల దీంట్లో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మనకి ఏదన్నా ఉన్నా సరే కాంట్రాక్ట్ వేసి మనకి ఒకటి వచ్చి, సపోజ్ మీరు లోన్ తీసుకున్నారండి, కట్టేసిన తర్వాత సబ్స్క్రిప్షన్ అమౌంట్ మీరు 5th కట్టాలి. మీరు ఒకవేళ ఈ ప్లాన్ నాకు ఇష్టం లేదు, నేను ఇంక వాడను, నాకు వద్దు అనుకుంటే కనుక మీ దగ్గర ఉన్న డ్యూస్, ఈఎంఐస్ అన్నీ క్లియర్ చేయాలండి. క్లియర్ చేయకుండా మట్టుకు మనం ఏం చేయడం లేదు. క్లియర్ చేసిన తర్వాత మనం వద్దనుకుంటే కనుక మనకు ఒక మెయిల్ ఐడి ఇచ్చారండి ధని వాళ్ళు. ఆ మెయిల్ ఐడి అంటే support@gmail.com. దీనికి మనం మెయిల్ ద్వారా మనం పంపించండి. ఐ హ్యావ్ నాట్ ఇంట్రెస్టెడ్ మై కార్డ్, ప్లీజ్ డీయాక్టివేటెడ్ అని చెప్పి మీరు మ్యాటర్ రాసి ఆ మెయిల్ చేయడం వల్ల వాళ్ళు 15 days కానీ 30 days కానీ మీకు కన్ఫర్మేషన్ చేసుకుని మీకు మొబైల్కి SMS అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా చేయొచ్చు. నెక్స్ట్, చాలామంది మాకు లోన్ అయితే వస్తుంది కానండి, కార్డు మేము ఏం చేయకుండానే యాక్టివేషన్ అయిపోయింది, మాకు కార్డు వస్తుంది, మీ కార్డు ఎలా పొందొచ్చు అని అడుగుతున్నారు. కార్డు అనేది ధని వాళ్ళు పంపిస్తారండి. ఒకవేళ మీరు కార్డు మీ పర్సనల్గా చేసుకోవాలంటే కనుక 80 రూపీస్ మీరు పే చేస్తే వాలెట్లోంచి మీ కార్డు అనేది మీ అడ్రస్ డెలివరీ అవుతుందండి వితిన్ 7 days to 10 days. ఇన్ కేస్ ఆఫ్ మీరు లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు, నాకు లోన్ కట్టేస్తానంటే కనుక ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్కే మనం పే చేయాలి. మనకి డేట్ అనేది వస్తుంది, మెన్షన్ చేస్తారు, ఆ డేట్ ప్రకారం మనం మెన్షన్ చేసుకోవాలి. తర్వాత మీకు కార్డ్ అనేది మనకి వచ్చిన తర్వాత ఆ కార్డు బట్టి మనం అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి దీంట్లోంచి వ్యాలెట్లోకి అమౌంట్ అయితే మాత్రం రావడం లేదు ఫ్రెండ్స్. నేను పేటిఎంలో కూడా ట్రై చేశాను. పేటిఎం నుంచి వ్యాలెట్ యాడ్ మనీ చేశాను కానీ అది అవ్వడం లేదు ఫ్రెండ్స్. ఎందువల్ల మరి అది చాలామంది కూడా అడుగుతున్నారు నన్ను, అది అవుతలేదు ఏంటనేది అడుగుతున్నారు. కాబట్టి దానిలో మీకు ఆ యాప్ అనేది అది ఇంకా వర్క్ చేయడం లేదు. అది ఏ విధంగా మరి నెక్స్ట్ మీకు వీడియోలో తెలియజేస్తాను. మీకు ఇంకేమైనా సలహాలు ఉంటే కనుక నన్ను అడగొచ్చు కామెంట్ బాక్స్లో. తర్వాత మీకు సబ్స్క్రిప్షన్ అమౌంట్ పే చేశారు, ఈఎంఐ పే చేశారు, మాకే కార్డు వద్దు, మేము కార్డు మాకు వద్దండి అనుకుంటే కనుక ఆ మెయిల్ ఐడికి నేను చెప్పిన దాని ప్రకారం support@gmail.comకి మీరు SMS ద్వారా మెయిల్ ద్వారా పంపించవచ్చండి. నెక్స్ట్, మీకు కార్డులో ప్రొఫైల్ అని ఉంటుందండి. ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు లాగౌట్ చేసుకోవాలంటే లాగౌట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు సెక్యూరిటీ పరంగా మంచిదండి, ఎటువంటి సైబర్ క్రైమ్ జరగకుండా ఉంటుంది. ఆ లాగౌట్ కింద చేసుకోవచ్చు. నెక్స్ట్, మనకి ధని యాప్ పైనే ఆన్ ఆఫ్ అని ఉంటుందండి. ఆఫ్ అని క్లిక్ చేస్తే మనకి ఎవరన్నా సైబర్ క్రైమ్, మన దాంట్లో ఎవరన్నా సైబర్ క్రైమ్ చేయాలని చూసినా, మనల్ని ఎవరైనా మోసం చేయాలని చూసినా ఆఫ్ అని బటన్ క్లిక్ చేస్తే మనకి ప్రొటెక్షన్ అయితే అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల పైన ఆఫ్ అని క్లిక్ చేసి ఉంచుకోండి. మీరు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేయాలో అప్పుడే ఆన్ చేసుకుంటే మంచిదండి. అది సెక్యూరిటీ పరంగా చాలా మంచిది. తర్వాత మీకు ఈ యాప్లో
మీకు ఫస్ట్ 500 సపోజ్ 25,000 మనకి డైలీ లిమిట్ వచ్చింది అనుకోండి, 2,500 మనం పెర్ డే తీసుకొచ్చండి. ఆ 2,500 మనకి 3 EMI కింద మనకి కన్వర్ట్ అవుతుంది. ఆ 3 EMI ప్రకారం మనకి ఎవ్రీ 3 సమాన భాగాలుగా మనకి అయితే కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కావున మనం ఏ విధంగా లోన్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు దాన్ని కన్వర్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఆ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్కే నెక్స్ట్ డే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. అదే డేటు నెక్స్ట్ మంత్ 2 EMI, మళ్ళీ నెక్స్ట్ మంత్ 3rd EMI పే చేయాల్సి ఉంటుంది. మనకి సబ్స్క్రిప్షన్ అమౌంట్ మాత్రం మంత్లీ పే చేయాలండి, మంత్లీ ఎవ్రీ మంత్. కాబట్టి ఇది ఒకటి మైనస్ అండి. ఇది ఇతర క్రెడిట్ కార్డులు అయితే కనుక మనకి ఎవ్రీ ఇయర్ 500 900 అంత కట్ అవుతుందండి. దీని మట్టుకి మనం వాడినా వాడకపోయినా మనకి సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది ప్రతి నెల పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో ఏ మార్పు లేదు. అందువల్ల మనం సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది ప్రతి నెల మనకు ఉన్న టార్గెట్ మనకి ఇచ్చిన లిమిట్ ప్రకారం మీకు చెప్పాను కదా, ఆ లిమిట్ ప్రకారం పే చేయాల్సిందే. తర్వాత మీకు నచ్చకపోతే ఇలా మెయిల్ పెట్టేసుకుని నో డిస్టర్బ్ అని పెట్టుకోవచ్చు. తర్వాత మీకు సెట్టింగ్స్ చెప్పాను కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు దాంట్లో క్యాన్సిల్ ప్లాన్ ఉంటుంది. క్యాన్సిల్ ప్లాన్ అని కనుక క్లిక్ చేయగానే మీకు క్యాన్సిల్ ప్లాన్ అవుతుంది. మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుని యాప్ అన్సబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏ డ్యూస్ లేవు, EMI లేవు అంటేనే మీరు చేసుకోవడం ఉంటుంది. అంతేగాని EMIలు డ్యూస్ ఉండగా చేస్తే మాత్రం మీకు ఛార్జెస్ అనేవి పడుతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ మీకు ECS పడుతూ ఉంటుంది. 295 రూపీస్ ECS పడుతుంది గవర్నమెంట్ బ్యాంకులో అయితే. ప్రైవేట్ బ్యాంకులో అయితే కనుక 595 పడుతుందండి. అది దాంట్లో ఏ మార్పు లేదు. మీకు EMI ఏంటంటే మనం బయట కూడా తీసుకోవచ్చు అండి క్రెడిట్ కార్డ్ లాగా. కాబట్టి దీంట్లో ఉన్న లిమిట్లోనే మనకి ఇప్పుడు 25,000 ఉందనుకోండి, 25,000కి మనం 2,500 మాత్రమే మనం EMI మనం కన్వర్ట్ చేసుకోగలం. అంతకన్నా ఎక్కువ చేసుకోలేమండి. అదే అండి క్రెడిట్ కార్డుకి దీనికి ఉన్న తేడా. నెక్స్ట్ మీరు కస్టమర్ కేర్కి మట్టుకి దాంట్లో కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. మీకు దాంట్లో గుర్గాన్ వాళ్ళ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ టోల్ ఫ్రీ నెంబర్. ఆ టోల్ ఫ్రీ నెంబర్ మాత్రం చేయండి. వేరే నెంబర్ చేసి మాత్రం మోసపోవద్దు. అది నేను చెప్పేది అండి. తర్వాత మీకు ధని యాప్ గురించి ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, మనకి ఏదన్నా యాప్లో కస్టమర్ కేర్ ద్వారా మాత్రం మనం ఎటువంటి మనం కార్డ్ని అయితే క్యాన్సిల్ చేయడం వీల్లేదండి. మనమే దాన్ని డీయాక్టివేట్ చేసుకొచ్చింది. ఎలాగంటే మనకు ఉన్న అమౌంట్లు EMI సబ్స్క్రిప్షన్ పే చేసిన తర్వాత మాత్రమే మనం EMI దీన్ని క్యాన్సిల్ ప్లాన్ అని చేసుకోవడం ఉంటుందండి. తర్వాత మనం కావాలనుకుంటే కనుక యాక్టివ్ చేసుకోవచ్చు, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదే అండి. తర్వాత దీనిలో మనకి ప్రతి నెల సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది కట్టాలండి. EMI అనేది టైం టు టైం మనం చూసుకోవాలి. అమౌంట్ అనేది మన అకౌంట్లో ఉంచుకోవాలి. లేకపోతే బౌన్స్ ఛార్జీల కింద మనకి 295 రూపీస్, గవర్నమెంట్ బ్యాంకులకి అయితే 295, కార్పొరేట్ బ్యాంక్ అయితే 595 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందండి. ఆ విషయంలో మట్టుకు ఎటువంటి మార్పు లేదు. తర్వాత మీరు ఇలా కట్ అవుతుంది ప్రతి నెల అంటే మాత్రం ఇబ్బంది పడతారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే లోను అమౌంట్ పెండింగ్ ఉంచేసుకుని 1-2 అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ అమౌంట్ కట్టకుండా చాలామంది తెలివిగా ఏం చేస్తున్నారంటే సబ్స్క్రిప్షన్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు యాప్ని. అది తప్పండి. అన్సబ్స్క్రైబ్ చేసిన మీకు ఎవ్రీ మంత్ అనేది ఛార్జెస్ అనేది మీకు పడతాయండి. ఛార్జెస్ మాత్రం పడతానే ఉంటాయి. మీరు యాక్టివేషన్ చేసినా డీయాక్టివేట్ చేసినా మీ యొక్క డ్యూస్ ఉండగా మాత్రం అలా చేయకండి. రేపొద్దున్న మీకు చాలా ఇబ్బంది ఫేస్ అవుతారు. మీ అకౌంట్కి మీకు నోటీసులు అనేవి వస్తాయి పోలీస్. తర్వాత మీకు యాప్లో బ్యాంక్ ద్వారా మటు మీకు అమౌంట్ అనేది ECS ఛార్జెస్ పడుతూ ఉంటాయి ప్రతి నెల. చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. కావున మీకు ఏమన్నా ఉన్నా సలహాల కోసం ఏమన్నా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా
నాకు కామెంట్ సెక్షన్లో చేయొచ్చు ఫ్రెండ్స్. కావున మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. జాబ్స్ అండ్ ఎంప్లాయీస్ న్యూస్ మా ఛానల్ నేమ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.